సార్ ఇప్పుడు రివ్యూ అనేది ప్రతి సినిమాకి కూడా సినిమా తీయడం కన్నా రివ్యూ ఎలా వస్తుందో సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారం జరుగుతుంది, రివ్యూ రైటర్స్ ఎలాంటి రేటింగ్ ఇస్తారు, ఇది ఒక చాలా మందికి ఒక ప్రొడ్యూసర్స్ కానీ మేకర్స్కి హీరోలు వీళ్ళందరికీ కూడా ఇది ఒక భయం లాగా గుర్తుకొచ్చింది. ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఏమంటారంటే రివ్యూలు ఆపండి, ఒక 3 రోజులు తర్వాత ఇవ్వండి, సినిమాని బతికించండి, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మనం చూస్తున్నాం. అయితే నిజంగా రివ్యూ ప్రభావం ఉన్న సినిమా మీద ఉంటుందా? ఆ రివ్యూ చూసే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? అసలు గతంలో అప్పట్లో అసలు సినిమా వచ్చిందంటే వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు అప్పుడు లేదు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? నిజంగా ప్రభావం ఉంటుందా? రివ్యూ ప్రభావం సినిమా మీద ఉంటుందా? రివ్యూ ప్రభావం సినిమా పైన చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మాట్లాడితే అభిమానులకు లేదా ఒక మొదటి షో వరకు కొంచెం ఉండొచ్చు, అది వెరీ లిటిల్ పర్సెంటేజ్. ఇంకోటి ఒక మాట చెప్పుకోవాలంటే వీటిలన్నింటినీ రివ్యూ అని అనగలమా? రివ్యూ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఇచ్చేవాడి స్టాండర్డ్స్ ఉండాలి, రివ్యూ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, దేనికోసం ఇస్తున్నాం? పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అని ఒక సామెత. ఆ ప్రొడ్యూసరు ప్రపంచాన్ని నాశనం చేయడానికో లేదా కోట్లు కొలగట్టడానికో స్మగ్లింగ్ డ్రగ్స్ బిజినెస్ కాదు వాడు చేసేది. వాడి సొంత డబ్బులు వాడి సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ కొద్దీ ఖర్చు పెట్టి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనే తలంపుతో తీస్తాడు. ఎప్పుడు ఎలాగ ఎక్కడ ఏ సినిమా తీసినా ప్రపంచాన్ని వాడికి చాలా ఆటంకాలు ఉంటాయి. అయితే వాడి మీద కూడా ఒక సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది సినిమా వరకు. మిగిలిన ఏ మీడియాకి సెన్సార్ లేక దురదృష్టం ఇంకా సినిమాకి అలాగా సినిమాని ఎక్కువ మంది చేరుకుంటుంది ఉద్దేశంతో రివ్యూలు సమీక్షలు ఉంటాయి, అదే రకంగా సెన్సార్లు ఉంటాయి, రిపోర్ట్లు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. దానికి బిజినెస్ లేవు ప్రస్తుత పరిస్థితిలో. ఈ రివ్యూస్ వల్ల వాళ్ళ హృదయం గాయపడుతుందేమో తప్పితే నిర్మాతలు కానీ దర్శకులు కానీ అదే రకంగా అందులో పడే నటీనటు కంటే వాళ్ళు పిచ్చి ఎవడు నమ్మి ఎవడు సమీక్షలో దేనికైనా ఒక టచ్ స్టోన్ ఉండాలి. గోల్డ్ ఎన్ని క్యారెట్లు అంటే గీట్ రాయ్ అంటాం. దీంట్లో మనం దేని తీసుకుంటాం? వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, అకౌంటబిలిటీ ఏంటి, వీళ్ళకి సినిమా పట్ల బాధ్యత ఏంటి అంటే సినిమా పాస్ అవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండకూడదని దురుద్దేశం. ఎలాంటి హీరో సినిమా అయినా ఎలాంటి ఏదైనా వాళ్ళు చూడకుండా కూడా రివ్యూలు చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఇంకో దుర్మార్గం ఏంటంటే అదేదో ట్రైలర్ ఇస్తారు, టీజరు ట్రైలరు గ్లిమ్స్ ఏదో ఈ సోలోస్ పేర్లు వచ్చేసి వాటికి కూడా రివ్యూస్ ఇచ్చేయడమే. వాటి బట్టి కూడా ఈ సినిమా ఇంకా సినిమా తెర మీదకి వెళ్ళలేదు, కొబ్బరికాయ కొడతాడు. చూస్తుండగానే రివ్యూ ఫస్ట్ హాఫ్ అయింది, ఇప్పుడే ఫస్ట్ సాంగ్ అయింది, ఫస్ట్ ఎవరికి ఏం చెప్పబోతున్నారు దీంట్లో? వాడికి ఉండే పైశాచికానందం ఏంటి ఆ రివ్యూకి? ఏదో బాలేదు అని చెప్పడం వల్ల సినిమా కలిగి వచ్చేది ఏది ఉంది? అసలు ఈ మాట ఎలాగా పట్టించుకోడు. ఇప్పుడు రివ్యూస్ సోషల్ మీడియాలో సినిమాకే కదా ఈ బాధ, రాజకీయాల్లో కూడా. వాడు గొప్ప పార్టీలో నాయకుడు అని రాయడం వల్ల జనాలు చదివేసేసి ఓటేయడు, వాడు వెధవాన్ని చెప్పడం వల్ల వేగం మాండవు. ప్రతి క్షణం కూడా ఇప్పుడు మన సబ్జెక్ట్ రివ్యూ అంటే రివ్యూలు ఇచ్చేవాడికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. నేను ఒక జర్నలిస్టు, ఒక క్రిటిక్, ఎనలిస్టు, సినిమా ప్రేమికుడు, సినిమా ఏదన్నా కూడా ఏదైనా మనం చేసే పని ప్రమోషన్ అంటే జర్నలిస్ట్ కానీ దీనికి సంబంధించిన సోషల్ మీడియా ప్రమోషన్ ఉపయోగపడి మంచిగా ఉపయోగపడితే, అలాగే సినిమా బాగుండకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. అందరికీ తెలుసు, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలను అందరికీ తెలుసు. ఈ మేము ఛానల్స్ పెట్టుకున్నామంటే యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఆర్టికల్స్ రాసే వాళ్ళని జర్నలిస్టులు అనలేము, అలాగే ఈ రివ్యూలు రాసిన వాళ్ళని సమీక్ష రాసేవాళ్ళని దానికి అర్హులు అనలేము. మన దృష్టిలో మనం చూస్తే, మన చిన్నతనంలో చూస్తే మీడియా లేవు, టెక్నాలజీ పెరగం. సితార్ అనే పేపర్లో, అది కూడా ప్రతిష్టాత్మక ఈనాడు గ్రూప్ నుంచి వచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ పేపర్లో గుడిపూడి శ్రీహరి గారు మనకు గుర్తుండి రాసేవారు. ఆ సినిమాకి లైఫ్ ఉండేది. ఆ సినిమాకి కూడా రిలీజ్ అయిన గంటలో రాసేయడం, అరగంట దగ్గర ఆ బుక్ ఏదో ఆదివారం ఎప్పుడో వచ్చేది దాని పరిస్థితి బట్టి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన చూసి థియేటర్కి వెళ్ళి న్యాయంగా ఆ సినిమాలోని అంశాలు ఏమిటి, ఆ సినిమాని ఇంకా ఎలా తీర్చిదిద్దే బెస్ట్, ఆఖరికి అందులో నటీనటులు టెక్నీషియన్ కూడా ఇది మీరు చేసింది మంచి, ఇది మీరు చేసింది చెడు అని కూడా చెప్తే ఆయన వాళ్ళంతా కూడా గౌరవించేవాడు. ప్రేక్షకులు కూడా అది ఒక కొలమానంగా ఒక అర్థంలో గుడిపూడి శ్రీహరి గారు దీని గురించి బాగా చెప్పారు అంటే బాగుంది అనుకోండి, ఆ థియేటర్కి వెళ్ళాలి ఫ్యామిలీతో అనేట్టుగా ఒక
స్టాండర్డ్స్ ఉండేవి. దేవరాజు రవి గారు ఇలా కొంతమంది నిష్ణాతులు ఉండేవారు. వాళ్ళు ఏదో ప్రయోజనాలకు ప్రలోభాలకు పైశాచికాలకు లోని రాసేవారు. సినిమా మీద నిజమైన ఇంట్రెస్ట్ వాళ్ళకి అలాంటి నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళు కూడా ఈ రకంగా రాసిన 4-5 ఉంటే వాళ్ళకి ఎంతో మెచ్చుకునేవారు. ఇక్కడ వీరిని ఒక మంచి విషయం చెప్తాను, మలాంటి వాడికి కూడా దెబ్బేస్తారు వీళ్ళు పిచ్చివేళ రాజు. కమలాకర్ కామేశ్వరరావు గారు అని చెప్పి చాలా మంచి సినిమాలు తీశారు. పౌరాణిక బ్రహ్మ అని పేరు గుర్తుందా? ఆయన గుండమ్మ కథ కూడా ఆయన తీశారు, సోషల్ మూవీస్ కూడా. ఆయన ఫస్ట్ రివ్యూలే రాసేవాట కమలాకర్ కామేశ్వరరావు గారు. మాయాబజార్ గారి గురించి సినిమా గురించి కేవీ రెడ్డి గారు తీసిన విజయవాడ సినిమా మాయాబజార్ గురించి, అది అఫ్ కోర్స్ మన ఇండస్ట్రీకే ఒక డిక్షనరీ లాంటి బుక్, ఎప్పటికీ దాని వన్నే తరగదది. ఆ దాని మీద ఎంత ఆచితూచి రాశాడో, అందులో ఉన్నటువంటి లోపాలు రాశాడో రాస్తే అప్పుడు ఏ మ్యాగజైన్ లో ఆంధ్రపత్రిక ఏదో ఒకటి అందులో పడిందట. ఇది చాలా మనందరికీ తెలుసుకోవచ్చు. దాని మీద విమర్శే లేదా సమీక్షే అనుకుందాం. సమీక్ష పొగడు కోసం భజనే ఉడకలే, రాస్తే అలా ఉండే చెప్తారు. దాని స్టాండర్డ్ చూసి కేవీ రెడ్డి గారు అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నాడు. అసిస్టెంట్ ఎడిటర్ కదా నీలాంటి వాడు ఉంటే ఇందులో ఎంత చాలా లోతైన అంశాలు కూడా నువ్వు చెప్పావు. నీ సమీక్ష సహేతుకంగా ఉంది. ఆ సినిమాని చూసి ఆంధ్రపత్రిక వాడు ఎంతమంది చదివారు చూసి వెళ్ళారు కదా. ఆ సినిమా మామూలుగానే ముందు మౌత్ టాక్ అంటాం కదా, అంతకుమించిన సమీక్ష ఏముంటుంది? నీ బట్టి నేను, నా బట్టి కూడా అది నిజమైన సమీక్ష అండి. చూసిన వాడు చెప్పాలి, రాసిన వాడి సమీక్ష అంటారు. అలా అయితే అలాంటి అలాగే వేటూరి గారు కూడా ఆంధ్రప్రభ మ్యాగజైన్ లో కొన్ని సినిమాలకు ఆయన నచ్చిన వాటి సమీక్షలు రాసేవారు. నాకు కలం పేరు మారు పేరు పెట్టుకుని రాయడం మనకు కొన్ని తెలియదు అయ్యా పత్రికల గురించి. ఆ సినిమాకి కానీ దానికి కానీ ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది, ఒక నిమిషం వేస్ట్ అయినా. చాణక్యుడిది 3 ఫిల్టర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. నేను పర్సనల్ డెవలప్మెంట్ చెప్తున్నాను. ఒకరోజు చాణక్యుడి దగ్గరికి ఎవరు ఒక అతను వచ్చి వాళ్ళు నచ్చి వెళ్ళిపోతుంటే, మీ బాగా క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నాడండి, బయట వరస్ట్ గా మాట్లాడుతున్నాడు, నాకే తెలిసిందండి అని చెప్పాడు. అంటే నాకు తెలిసింది అంటే, నువ్వు చూసావా? నేను చూడలేదండి. సరే పక్కన పెట్టి ఒక ఫిల్టర్ అయిపోయి, నువ్వు చూడని విషయాన్ని. తర్వాత రెండో విషయం ఏంటి, ఆ చూడబోతుంటే ఆ తిట్టిన వాడి మాట్లాడిన తిట్లేనా నువ్వు కరెక్ట్ గా వాడి ద్వారా నువ్వు విన్నావా, తిట్టిన వాడి ద్వారా విన్నావా, నీకు వేరే థర్డ్ పర్సన్ చెప్పాడు. నేను వినలేదంటే ఎవరో అనుకుంటే విన్నానండి అన్నట్ట. చూడు ఎలా ఉంది కరెక్ట్. ఎదురు 2 బాగానే ఉన్నాయి, 2 ఫిల్టర్లు అయిపోయి 3వ ఫిల్టర్. దాని వల్ల తిట్టిన వాడికి కానీ నాకు కానీ ఏదో ప్రయోజనం ఉంటుందా నీకు తెలిసి, నువ్వు విన్న ద్వారా, నువ్వు ఎవరి ద్వారా విన్నావు కదా దాన్ని బట్టి చూడు, దానివల్ల అంటే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు ఆ నీతిలో, ఈ 3 ఫిల్టర్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని మాట్లాడేప్పుడు. అలాగే ఈ రివ్యూ రాసి ఈ సోకాళ్ళు మనుషులు వీళ్ళు కూడా తెలుసుకోవాలి. సినిమా బాగాలేదని రాశాడు, సినిమా చూడకుండా రాయడం పెద్ద తప్పు. సినిమా చూడకుండా సినిమా అసలు బాగాలేదని రాశాడు, ఇంకా పెద్ద. దీనివల్ల ప్రేక్షకుడు థియేటర్ రాకపోతే నిర్మాత నష్టం, వీడికే నష్టం లేదు, సినిమాని కిల్ చేస్తున్నాడు ఒక రకంగా ఇండైరెక్ట్ గా. ఎవరో పిచ్చోడు ఉండొచ్చు కదా, అది విని చూడొచ్చు అని చెప్పేసి. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే రివ్యూ ఎవరు రాసినా సోషల్ మీడియాస్ కానీ ఆ ఛానల్ వాళ్ళ మీద పడుతుంది కానీ ఇంప్రెషన్. వీడు రాసేవాడికి ఎటువంటి అర్హత ఉంది, ఎటువంటి యోగ్యత, సినిమాలు తీసాడా, కొన్ని వేల సినిమాలు చూసాడా, పీహెచ్డీ చేశాడా, కొన్ని సినిమా జర్నలిజం మీద చదివాడా, దీనివల్ల సినిమాకి ఏదైనా ప్రయోజనం ఉందా? శూన్యం. కాబట్టి రివ్యూలు మీరు చెప్తారు కదండి, చెప్తాం, చూసి చెప్పాలి. దాంట్లో ఇంకోటి ఆగదనట్టుగా సినిమా ఎలాగా పోతుంది, బాధానందం అన్నమాట. ఇప్పుడే చెప్పేవారు ఈ సినిమా పోయింది, ఈ సినిమా పోయింది, ఆ నోట్లోంచి పోయిందని తప్పితే మంచి మాట ఏమి రాదు. వీళ్ళకి ఏమీ తెలియదు. గట్టిగా వీళ్ళు ఏది ఇంత ముందు తరం సినిమాలో చూడరు, గట్టిగా పాత తరంలో ఎవరైనా పేరు అడిగితే వాళ్ళు ఎవరండి అనే పరిస్థితిలో ఉంటారు. సినిమా చెప్పమన్నా ఇన్ని సినిమాలు వచ్చాయి, ఇంతమంది కళాకారులు వచ్చారు, ఇంతమంది విద్వాంసులు వచ్చారు, ఇంతమంది టెక్నిక్ మీకేం తెలియదు. ఇప్పుడు చూసి చెప్పాను, చూసి చెప్పినా కూడా ఏమి తెలియదు ఒక కథ ఎలా రాయాలి. ఇందులో మనకి ఇంత మరి మీరింత తోపా అని అడిగితే మనమంతా సినిమా ప్రేమతో జీవితాన్ని సినిమా కోసం మనం సినిమా దర్శకులు అవ్వాలి. పౌరాణిక బ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళతో మనకి ఇప్పుడున్న సినిమా జనరేషన్ కొంతమంది, మరి ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇలాంటి వాళ్ళు వీటి మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అలా కొండ బదులు కూడా చెప్పేస్తారు. వాళ్ళు కూడా ఆక్రోషిస్తారు ఇలాంటి మాట చెప్పకుండా. కొంతమంది వాళ్ళకేదో
పేరు వస్తుందని ప్రెస్ మీట్ పిలిస్తే అవును. ఏదో పిల్లిని పిలిస్తే ఏదో అపశకునం లాగా మరి పిచ్చివాడు వాడి వాళ్ళ క్రేజ్ వస్తుంది అవును. భలే ఉందని ఉమ్, మాట్లాడడం వీని పిచ్చి మాట. అవును. రివ్యూలు చూసి ఉమ్, 99% ఎవరో ఒకడు ఉంటాడేమో నాకు తెలియదు. ఉమ్, వీళ్ళు రివ్యూ ఇచ్చే సమీక్షకి ఎందుకు అర్హత యోగ్యత ఉందో వాళ్ళే ఆలోచించుకోలేదు, నేను విమర్శించాను. అవును. అంటే రివ్యూల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఉమ్, బిఏ రాజు గారు మహానుభావుడు, మా గురువు గారు, ఉమ్, సినిమాకి పనిచేసి ఒక మంచి మాట చెప్పంటారా మీకు కనపడితే అనేవాడు. అవును. ఆయన ఇన్ని పేజీలు రాసేవాడు, ప్రతి సినిమా ఆడాలని సెంటర్ కోరుకునే స్ప్రింట్ అని ఎట్టింగ్ పెట్టుకుని ఆ అవును. సూపర్ హిట్ మీద ఇన్ని రాసేసేవాడు. అవును. ఒకప్పుడు మన ప్రభు గారి గురించి వచ్చిన మాట, మా గురువు గారు బ్యాంక్ సందేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉమ్, ఆయన రాసే ఎడిటోరియల్ అండి. ఎడిటోరియల్స్ అంటే సంపాదక అంటే ఎడిటోరియల్. అవును. ఆ ఎడిటోరియల్ రాయాలి, అసలు సమీక్ష పిచ్చి పిచ్చోడే రాయకూడదు. అవును. సంపాదకీయాలు ఉమ్, మ్యాగజైన్స్ న్యూస్ పేపర్ మనం చూసాం, ఏపీకే ప్రసాద్ గారు అవును. పెద్ద పెద్ద మహానుభావులు న్యూస్ పేపర్లు రాసేవారు. మన అవును. సినిమా కూడా అవును. శ్రీకంఠమూర్తి గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, జగదీష్ బాబు గారు, అవును. మోహన్ కుమార్ గారు, అవును. మనకి అవును. ఆద్యులు, వీళ్ళంతా వీళ్ళు సినిమా జర్నలిస్ట్ ఉంటే వీళ్ళు సినిమా క్రిటిక్. అవును. ఇప్పుడు వచ్చి పెన్ను వ్యాపారించుకుని వెళ్ళి మైకిలా పెట్టి నోట్లో పెట్టి అవును. పబ్లిక్ డాగని వీళ్ళు చెప్పేయడమే. అవును. ఇంకా హీనంగా ఏంటి, పార్కులోకి వెళ్ళి అవును. మైకెట్టి ఉమ్, అటు చూసేవాళ్ళు అయితే నేను ఇది తెర మీద కనపడతా అని చెప్పి అటు తోచిందంతా చెప్పి అది కూడా రివ్యూ. అవును. పబ్లిక్ టాక్ అంటాడు కదా దాన్ని. అవును. ఎవరికి ఉపయోగం? అవును. అందుకే చూస్తుంటే కాలీవుడ్ లో అక్కడ విశాల వాళ్ళు 3 రోజుల దాకా వేయకుండా సినిమాని కిల్ చేయకుండా నమస్కారం రా అని చెప్పి అవును. మన దగ్గర కూడా నాకు అంటే సాధ్యమే అంటారా 3 రోజుల వరకు అదే మాది ఇప్పుడు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. ఇది కరోనా వైరస్ కన్నా డేంజర్ ఇది. అవును.